నువ్వు ఇంకా 50 ఏళ్ళు హ్యాపీగా బ్రతకాలంటే ఆ సిగరెట్ వదిలే. నువ్వు 30 ఏళ్ళకే ముసలిదాని కాకుండా ఉండాలంటే ఈ ఐస్ క్రీమ్ వదిలే. ఏంటే ఇక్కడ రమ్మన్నావు? బెల్లం పెట్టిన టీ నచ్చట్లే కదా, కాఫీ తాగుతావని. ఇక్కడ సైన్ పెట్టు. ఏంటిది? డైవోర్స్ పేపర్స్. ముందు నువ్వు పెట్టు. నువ్వు పెట్టు. ముందు నువ్వు పెట్టు. నువ్వు పెట్టు. ముందు నువ్వే కదా తెచ్చింది. ముందు నువ్వు పెట్టు. ముందు నువ్వు పెట్టు. డైవర్సా? ఈ సైన్ మా ఆవిడది ఎంత బాగుంటారు బాబు. పెట్టరు బాబు, సైన్ పెట్టు పెట్టు. దేవుడా, ఇంట్లో ప్రతిదీ భూతదంలో పెట్టి చూస్తున్నావుగా, సైన్ పెట్టు. హలో, ఏంటి మిస్టిక్ ఫ్లేవర్ నచ్చలేదా? హలో హలో, నువ్వు సైన్ పెట్టు. ఇలా ప్రతి చిన్న విషయానికి రుక్మిణీదేవి డైవర్స్ అడుగుంటే మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రకి ఎంత పెద్ద పేరు వచ్చేది కాదే. రామాయణంలో సీత అడుగు వెళ్ళటం వల్ల రాముడి యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. రాముడు కాస్త శ్రీరాముడు అయ్యాడు, అది కూడా మా సీత వల్లే. సీత పతివ్రత అంటే ఒప్పుకుంటారు కానీ నువ్వు సీత లాంటి దాని వంటి మాత్రం ఒప్పుకోనే. నేను సీత లాంటి దాన్ని కాకపోయినా పర్లేదు కానీ నువ్వు శ్రీకృష్ణుడు కాదంటే మాత్రం నేను ఒప్పుకోను. సరే, ముందు డైవర్స్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు, తర్వాత సైన్ పెడతాం. అన్ని నన్ను అడుగుతావేంటి? ముందు నువ్వు చెప్పు. మా వాళ్ళు వద్దు వద్దు అన్నా నేను లవ్ చేశాను చూడు, నాకు బాగానే బుద్ధి చెప్పావు. అబ్బో, నువ్వు పెద్ద అందగతావే. మరి కాలేజ్ లో ముందర బెంచ్ లో శాంతికి లేనేస్తే వెనకాల బెంచ్ లో నువ్వు పడ్డావే. ఏదో ఒకట్లే అడ్జస్ట్ అయ్యాను. నీ అబ్బా అడ్జస్ట్ అయ్యావా? నీ పక్కనున్న రవిగాడు నో చెప్తే నీకు ఓకే చెప్పాను రా. అసలు నువ్వు రవిగాడికి వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అసలు నీ ఫోన్ లో నువ్వేంట్రా నేను కిచెన్ లోకి ఎప్పుడు వెళ్తానా బాత్రూమ్ లోకి ఎప్పుడు వెళ్తానా అని చూసి నా ఫోన్ ఎక్కడ పెట్టానో తెగ వెతికేస్తావు. నీ ఫోన్ కి మాత్రం లాక్ వేస్తావేంట్రా? నువ్వు పేరుకే కిచెన్ లో ఉంటావే కానీ నీ మైండ్ అంతా నాకు వచ్చే మెసేజ్ల మీదే కదా ఉండేది. నువ్వు పెద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు మరి. అయినా నువ్వేంట్రా కాఫీ కప్ తాగి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తావు. నువ్వే జాబ్ చేస్తున్నావు అని పొగరా. నేను చేసింది కూడా MBAనే. అదేంటే మీ పేరెంట్స్ వచ్చినప్పుడు టీ కాలా హార్లిక్స్ కాలా బూస్ట్ కాలా అని అడుగుతూ ఉంటావు. అదే మా పేరెంట్స్ వచ్చి టీ అడిగినప్పుడు ఎన్నిసార్లు టీ డికాషన్ తో టీ పెట్టించావే. నువ్వు మాత్రం మా పేరెంట్స్ వస్తే క్యాబ్ బుక్ చేసుకొని రమ్మంటావు, అదే మీ పేరెంట్స్ వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి తీసుకొస్తావు. మరి దీన్ని ఏమనాలిరా? ఇంటికి వచ్చిన మా అమ్మ నాన్నని ఎప్పుడైనా అత్తయ్య మామయ్య అని పిలిచావా? ఎప్పుడు చూసినా అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటావు తప్ప. నువ్వు మాత్రం మా పేరెంట్స్ వస్తే చికెన్ తెస్తావు, అదే మా చెల్లి వస్తే మటన్ తెస్తావు. మరి దీన్ని ఏమనాలి? ఏదో మరదలు కదా తింటుందని. ఇంకోసారి మరదలు అన్నావు అంటే మొహం పగులుతుంది. ఇంటికి వెళ్ళాక పగలకూడదు కానీ పద ఇంటికి వెళ్దాం. ఇంకా నీకు నాకు రామ్ రామ్ ఈ పేపర్స్ మీద సైన్ పెట్టు. వెయిటర్, ఐస్ క్రీమ్. అయినా నీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకే? నా ఇష్టం, నేను తింటాను. నువ్వు 30 ఏళ్ళకి ముసలి అన్నాడు, నాకు ఇష్టం లేదు. నువ్వు 50 ఏళ్ళకే పోవడం నాకు ఇష్టం లేదు. అయినా నేను సిగరెట్ తాగడమే నచ్చిందానివి, డైవర్స్ పేపర్స్ ఎలా తెచ్చావే? డైవర్స్ పేపర్స్ మీద సైన్ పెట్టుండాల్సింది, అప్పుడు ఉండేది. నేను సైన్ పెడితే ఏం చేసేదానివి? పెట్టుండాల్సింది. సరే వదిలే, నా కాఫీ కప్ నేనే తీస్తాను. ఓకే. ఇక నా ఫోన్ కి లాక్ వేయను.
నా ఫోన్కి వచ్చే మెసేజెస్ నువ్వు చూడొచ్చు. మీ పేరెంట్స్ వస్తే నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు పాలు లేకపోతే నేనే వెళ్ళి తీసుకొచ్చి టీ పెట్టిస్తాను. హలో, ఎవడ్రా? బాబు రాజమౌళి, నేను మీ అత్తయ్యని మాట్లాడుతున్నా. అదే అన్నట్టు మేము సాయంత్రం బయలుదేరుతున్నాం. రమ్మని బాగా చూసుకో. అసలే మీరు ఇద్దరు కాదు, ముగ్గురు. థ్యాంక్ యూ. ఇంకా నీ ఫోన్కి వచ్చే మెసేజెస్కి నేను కంగారు పడను. వడాఫోన్ పెట్టిన మెసేజ్ రాక్షసి. ఏంటి డైవర్స్ కావాలా? ఇస్తానే ఇస్తా, నీకు ఇస్తా, నిన్ను నాకు అంటగట్టిన నీ అమ్మ బాబుకు కూడా ఇస్తా. కొట్టు చాకుండా పంచుకు చావండి. నువ్వు లైన్లో ఉండవే. ఏంటి ఇంకా డైవర్స్ సైన్ పెట్టలేదా? ఇటు నేను పెడతా. అర్థమైంది కదా, మొగుడు పిల్లల మధ్య దూరకూడదని. ఇంకెందుకు ఫ్రేమ్ అవుట్ అవ్వు. వదిలేసిన అలవాట్లను ఇష్టపడిన వీళ్ళు వదిలించుకుందాం అనుకున్న బంధానికి అర్థం చెప్పారు. పెళ్ళంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సహజం. కప్ కాఫీ తాగే టైంలో కూడా వాటిని పరిష్కరించుకోవచ్చు. కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆలోచించండి. ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో చూడు ఛాయ్ లేరు కదా. సార్కి బిల్ అంటే చూడు. చల్ ఉంచుకోమ్మా.